సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఆల్రెడీ మనం మార్నింగ్ వచ్చేసరికి ఒక వీడియో అయితే పెట్టాం. సో ఆ వీడియో ఏంటంటే మనం చేసేటప్పుడు అది వచ్చేసరికి వెబ్సైట్ స్లో అయిపోయి వెబ్సైట్ అనేది డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ అయితే మనకి వాళ్ళైతే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో అయితే మనం ఇప్పుడు చేద్దాం. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసినామంటే నేను ఇక్కడైతే పోస్ట్ చేశాను. సో ఓకే. సో ఇక్కడ మీకు లింక్ అనేది క్లిక్ చేసేటప్పుడు మీకు ఏమన్నా బ్యాక్ టు సేఫ్టీ కనుక ఈ విధంగా ఆప్షన్స్ ఇక్కడ నాకు రావట్లేదు, నేను అది చూపిద్దామండి. సో ఇక్కడ బ్యాక్ టు సేఫ్టీ కనుక అండ్ ఇక్కడ ఇట్ సైడ్ అడ్వాన్స్ అని ఉంటుంది. సో మీరు అడ్వాన్స్ అని నొక్కి సో కింద కంటిన్యూ టు దిస్ సైట్ ఈ యొక్క సైట్ లింక్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే. సో మీరు ఇక్కడ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ ఉంది కదా, సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చి సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. ఓకే. సో నేనైతే ఇక్కడ లైవ్లో అయితే చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ అనేసి. ఓకే. సో ఇక్కడ నేను ఫొటోస్ అయితే చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు సబ్మిట్ కొట్టంగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా అంటే సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు అనుకుంటా. సో అదేంటనేది నాకు కన్ఫర్మ్ లేదు. ఓకే. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా స్పెల్లింగ్తో సహా అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక ఉంటే సో లాస్ట్లో మీ యొక్క సెంటర్ అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి, హెల్ప్ లైన్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో ఇక్కడ మీ నేమ్, ఫోటో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే. మీ యొక్క ఫాదర్ నేమ్తో సహా. సో నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ దగ్గర చూసుకుంటే మీ యొక్క క్యాస్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆల్రెడీ మీరు ఎంసెట్కి అప్లికేషన్ చేసి ఉంటారు కదా, సో అక్కడైతే ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో సో అదే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చుంటాయి ఏపీ స్టూడెంట్స్కి అయితే. ఓకే. నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే కనుక ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే. సో ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేసు నో అని ఉంటే డైరెక్ట్గా ఇక్కడ ఇన్కమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ఈ విధంగా అయితే ఏమి ఓపెన్ అవ్వదు ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ అనేసి. ఓకే. సో ఇన్ కేసు ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ అంటే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద సచివాలయం లేదా మీ సేవ కానీ ఇంకేదన్నా ఉంటే అదర్స్ అని పెట్టండి. ఒకవేళ సచివాలయం కనుక ఉంటే సో ఇక్కడ ఏపీ సేవా సచివాలయం అయితే క్లిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఈడబ్ల్యూఎస్ నంబర్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఎంట్రీ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వచ్చేసరికి పీడిఎఫ్ ఎడిటర్ కానీ లేదంటే క్యామ్ స్కానర్ కానీ సో ఈ యాప్స్ యూజ్ చేసి మీకు ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. సో ప్లే స్టోర్ చూపిస్తాను, ఒక నిమిషం చూడండి. ఓకే. సో ఇక్కడ అడాబ్ స్కానర్ ఉంది కదా, ఈ యాప్ వచ్చేసరికి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో ఉంది. సో నేను అందుకే ఇది చూపిస్తున్నాను. సో క్యామ్ స్కానర్ వచ్చేసరికి ఐఓఎస్లో అయితే లేదు. సో అందుకోసమే నేను అడాబ్ స్కాన్ అనేది అయితే చూపిస్తున్నాను. ఓకే. సో దాంట్లో అయితే లాగిన్ అయ్యి దాంట్లో అయితే ఫోటో తీసుకుని దాన్ని పీడిఎఫ్ ఫామ్లో అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో మీరు సేవ్ చేసుకున్నాక కంప్రెసర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ వెబ్సైట్ అది కూడా చూపిస్తున్నాను చూడండి. పీడిఎఫ్ ఓకే. సో ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ అనేసి ఈ విధంగా అయితే సైట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ smallpdf.com అని అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీ యొక్క పీడిఎఫ్ని అనేది ఇంపోర్ట్ చేయండి. సో ఇక్కడ మీకు సైజ్ అయితే ఇన్పుట్ అడుగుతుంది. సో నా దగ్గర అయితే ఏ పీడిఎఫ్ లేదు, నేను ఎగ్జాంపుల్కి కూడా చూపించడానికి. ఓకే. సో మీకు సైజ్ అడుగుతుంది. సో అక్కడ వచ్చేసరికి మీరు 1 MB అయితే ఇవ్వాలి. ఓకే.
సో ఇక్కడ ఉంది చూడండి <1 MB కదా. సో మీరు 1 MB ఇచ్చేయండి. సో 1 MB ఇచ్చేసి కంప్రెస్ అనేది అయితే క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఇన్కమ్ సెక్షన్లో వచ్చేసరికి మీ యొక్క ఇన్కమ్ బిలో 2 lakhs, 1 lakh కాదు 2 lakhs అయితే మీరు బుల్లెట్ 2 lakhs అని నొక్కండి. లేకుంటే నాట్ డిఫైన్డ్ అనేసి సంథింగ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అయితే అడుగుతుంది. సో ఇన్ కేస్ ఉంటే కనుక ఇక్కడైతే ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇన్ కేస్ లేకుంటే నో అని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇన్ కేస్ నో అని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఏవి కూడా మీకు రావు. ఓకే, ఇన్ కేస్ ఎస్ అని క్లిక్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద ఎలా అయితే ఉంటుందో సో అలానే ఇక్కడ సచివాలయమో మీ సేవ అనే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ టైప్ చేశాక సో మీకు సేమ్ ఈ విధంగానే ఇంకొకటి అయితే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైల్ సైజ్. సో దీన్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఓన్లీ పీడిఎఫ్ అలౌడ్ అని ఉంది. చూసారు కదా. సో పీడిఎఫ్ కంప్రెసర్కి వెళ్ళేసి దీన్ని కూడా ఫోటో తీసి సో దాన్ని <1 MBకి అయితే దాన్ని మీరు కంప్రెస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మీరు కిందకు వస్తే సో ఇక్కడ స్పెషల్ కేటగిరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో వీటిలో పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక లైక్ హ్యాండిక్రాఫ్ట్ కానీ ఆ విధంగా ఏమైనా ఉంటే అది <40% అయితే మీరు ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. లేకుంటే ఏం లేదు, మీకు ఎన్సీసీ కానీ గేమ్స్ కానీ అవి కానీ ఏమైనా ఉంటే సో మీరైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకుంటే మీ యొక్క 12th class, 11th class, 10th class, 6th to 12th class ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మీరు కిందకు వస్తే మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ మీ యొక్క ర్యాంక్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ కూడా అయితే చూపిస్తుంది. ఏపీ ర్యాంక్ పర్సంటేజ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు కింద చూసుకుంటే డూ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీకు ఇక్కడ స్పెషల్ కేటగిరీలో కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో కానీ సో వీటిల్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకున్నా ఇన్ కేస్ మీ యొక్క ఇంటర్మీడియట్లో కానీ సో ఈ విధంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనుకుంటే కనుక సో ఇక్కడ వచ్చేసరికి ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెంటర్ అనేది హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇదేంటంటే మీకేమన్నా ఇష్యూస్ ఉన్నా లేదంటే ఏమన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా సో మీరు వచ్చేసరికి ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ సో వీటికి వెళ్ళైతే మీరు రెటిఫై అయితే చేసుకోవచ్చు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి. ఓకే, సో మీకు నియర్లో ఉన్నదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాక ఐ హైర్ బై డిక్లేర్ అనేది టిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఓకే గైస్, సో ఇక్కడ మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పేమెంట్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, సో ఓకే, సో మీరు ఇక్కడైతే సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ అయితే మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలో కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ఛార్జెస్ కూడా ఉంటాయి నాకు తెలిసి. సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేకుంటే నెట్ బ్యాంకింగ్. ఇవి వచ్చేసరికి బ్యాంక్ నేమ్స్ వచ్చేసరికి సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్ కనుక స్పెసిఫై లేకుంటే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అదర్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి పే అని అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో డెబిట్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసరికి సో ఇక్కడ ఎంత చూపించింది 1200 కదా. సో ఇక్కడ 1217.7 పైసా కదా. సో ఇవి వచ్చేసరికి ఛార్జెస్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేస్తే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పేమెంట్ సక్సెస్ అని ఇక్కడ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ లేదా ఇక్కడ ప్రింట్ అని అయితే క్లిక్ చేయండి. సో ప్రింట్ చేసి మీరు వచ్చేసరికి దాన్ని అయితే ప్రింట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సో నెక్స్ట్ ఇన్ కేస్ మీరు కనుక సేవ్ చేసుకోకపోతే మీరు సేవ్ చేసుకోవడం మర్చిపోతే సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ సెకండ్ ఉంది కదా. ఓకే, సో దీని మీద అయితే క్లిక్ చేసి సెకండ్ ఇది సైట్ లోడ్ అవుతుంది అంటే అందరూ ఒకటేసారి ఓపెన్ చేసేసరికి కొంచెం స్లో అయితే అవుతుంది. 1 సెకండ్.
సో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఈ విధంగా మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో దాని మీద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, జెండర్, కేటగిరీ ఇవన్నీ కూడా అయితే మీకు ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా ఉంటుంది. సో ఇది కూడా అయితే జాగ్రత్త పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్గా అయితే దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఏ వీడియో అయినా సరే, సో నేను వచ్చేసరికి మన ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే నేను మన ఒక యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా ఫాస్ట్ అప్డేట్ నేను టెలిగ్రామ్లోనే ఇస్తాను యూట్యూబ్లో కన్నా. ఓకే, థ్యాంక్ యూ.